ఇక మనకు కాళ్ళు ఇచ్చినందుకు ప్రదక్షిణం చేయాలా? ఆరోగ్యం కూడా మంచిదేలేండి. 40 ప్రదక్షిణాలు చేస్తారు బెంగళూరులో. మీరు బెంగళూరులో వెళ్ళండి, చూడండి. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దగా చేసి, ఎంత పెద్దది చేసినా అక్కడ జనం పట్టడం లేదు. ఇంకా ఏదో కార్ పార్కింగ్ చేస్తున్నారు, నానా అవస్థ పడుతున్నారు బెంగళూరు వాళ్ళు. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అక్కడ ఆ జనము అందరూ సినిమా యాక్టర్స్, చాలామంది, చాలా వ్యాపారస్తులు, చాలా వీసాలు కష్టపడేవాళ్ళు, పిల్లలు ఒక కొబ్బరికాయ తీసుకుంటారు, వేడుకొని కడతారు 16 రోజులు. ఎంత నమ్మకంగా వెళతారంటే, నమ్మకం లేని వాళ్ళు కూడా 16వ రోజుకు వాళ్ళకి పని అయిపోతుంది చాలామందికి. అది దాంతో ఎక్కువ జనం అక్కడ. ఇక్కడ కూడా అదే యంత్రం, అదే తంత్రం చేశారు ఆంజనేయ స్వామికి. మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ప్రతి వారం వచ్చి మీరు స్వామికి కొబ్బరికాయ సమర్పణ చేసి మీ కోరికలు కోరుకోండి. ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు. ప్రదక్షిణ చేయండి. అక్కడ 40 ప్రదక్షిణలు చేస్తారు, చేస్తూనే ఉంటారు. సందే దొరకదు. 10 గంటలకు సరిగా వాచ్మ్యాన్ పోండి 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 బయటికి పోండి అని చెప్పాలి. ఆ పోలీసు పోనే పోరు. మళ్ళీ ఉదయమే 5 గంటలకు ప్రారంభమవుతుంది స్వామి. నమ్మకం లేని పోతారండి ఇక్కడికి. ఏదో తీపి ఉంది అక్కడ, ఏదో అట్రాక్షన్ ఉంది, వెళ్తారు. మనం దాన్ని కనిపెట్టలేకపోతున్నాం, మనకు దొరకదు కదా. అందుకని ఏమండి స్వామి దగ్గర అంతమంది వస్తారంటే, అవును, వాళ్ళు అనుభవించారు, అది ద్రాక్ష పండు అనుభవించారు, వాళ్ళకి దొరికింది. నీవు కూడా దొరుకుతుంది. ఎగిరి దొరకలేదనుకో, నక్క ఏమంటుంది? ఆ ద్రాక్ష పండు దొరకపోతే అచ్చి పుల్లగా ఉంది పో అని వెళ్ళిపోతుంది. నీకు దొరకలేదు కదా స్వామీజీ, అందుకని పుల్లగా ఉంది అని. ఒకవేళ దొరికింది అనుకో, పుల్లగా ఉండేదే దొరికింది అనుకో, సి విటమిన్ ఎంత బాగుంది తెలుసా అంటాం. అంతే. ఇది మన తత్వం, ఇది మనకు మన తలరాత. అది ఎవరు ఏం చేయలేరు. చేతులు ఇచ్చింది ఎందుకు? దండం పెట్టమని. ఈ అవయవాలంతా కూడా పరమాత్ముడికి అన్ని ఎక్సర్సైజే. ఆయన దండం తీసుకోడు, నీ వాకింగ్ తీసుకోడు, నీ కంటి దృష్టి తీసుకోడు, నీకు ఇస్తాడు. నా గురించే చింతన చేయి, బుద్ధి బాగా ఉంటుంది. అమ్మవారు చెప్పింది దేవి భాగవతంలో. అప్పుడప్పుడు నన్న గురించి కొంచెం మాట్లాడుండయ్యా అంటున్నాను. ఏదేదో పనికిరాందంతా మాట్లాడుతున్నావు, ప్రపంచమంతా మాట్లాడతావు. చాలామంది చాలా యోచన చేస్తూ ఉంటారు, ఏదో నెక్స్ట్ ఏమవుతుందో, ఫ్యూచర్ ఏమవుతుందో. ఎందుకు నీకు ఆ ఫ్యూచర్ సంగతి? నీ సంగతి నువ్వు చూడు. మహాయుద్ధం రాబోతుందా? ఎందుకు నీకు అట్లా కోరుకుంటావు? చెడ్డదే కోరుకుంటావు. ఎందుకు చెడ్డది కోరుకుంటావు? మంచిది కోరుకో. ఇస్రాయేలు, అది నీకెందుకయ్యా ఇస్రాయేల్ సంగతి? వాళ్ళు చూసుకుంటారు. నీ ఇంట్లో యుద్ధం జరుగుతుంది, అది చూసుకో ఫస్ట్. నీ కోడలకు నీ భార్యకు అది చూసుకో ఫస్ట్. పెద్ద యుద్ధం ఉంది, కోల్డ్ వార్, బయటికి కనపడరు. అందుకని కొంచెం భగవంతుడి తత్వాన్ని కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. ప్రతినిత్యం ఒక శ్లోకం చదవండి, భగవద్గీత శ్లోకం ఒకటి. మీకు తెలుస్తుంది ఎట్లా మీ జీవితం మారిపోతుందని.